హాయ్ కళ్యాణ్ గారు. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. కొంచెం టెన్షన్, అంటే సినిమా గురించి టెన్షన్, రిలీజ్ టెన్షన్స్ ఉంటాయి కదా, సో ఆడావిడ బాగుంది. నిన్న సుమాటలో ఒక చిన్న ప్రోమో చూస్తా, అనుదీప్ గారు చెప్పారు నీకు నాకు డాన్స్ పట్టేసావా డాన్సర్గా చేశారని. నేను యాక్చువల్గా నేను స్క్రీన్ షాట్ తీసా, మీకు గుర్తుందా అది? ఎలా మర్చిపోతాం. మీరే కదా నేను యాక్చువల్గా సాంగ్ మొత్తం అబ్జర్వ్ చేస్తా ఉన్నా ఎక్కడున్నారు మీరు అని. ఎక్కడ దొరుకుతాడని అదొకటి క్లోజ్ ఫ్రేమ్, 2 క్లోజ్ ఫ్రేమ్స్ పడ్డాయి, ఇంకోటి కూడా. అసలు ఎలా ఎలా ఎంటర్ అయ్యారు? ఈ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ స్టోరీ ఏంటి? ఇదమ్మా, అంటే ఫస్ట్ 2011లో ఇంక సినిమాలోకి వద్దామని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎలా అప్రోచ్ అవ్వాలి మనకు తెలియక, అప్పుడే నీకు నాకు డాన్స్ చేసి ఆడిషన్స్ అని పెట్టాను. ఆడిషన్స్ అంటే డైరెక్టర్ వస్తాడు కదా అని చెప్పేసి ఆడిషన్కి అప్లై చేసి వెయిట్. తర్వాత అక్కడికి వెళ్ళే తెలిసింది డైరెక్టర్ ఎందుకు వద్దారా, అసిస్టెంట్ డైరెక్టర్లు చేస్తారని. అడి అమ్మ ఇదేంటిది అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తానని ఒక సాయంత్రం వరకు వెయిట్ చేసాను. వచ్చారు తేజ గారు రాగానే అప్పుడు ఆడిషన్కి వెళ్తే సార్ ఇట్లా అసిస్టెంట్ డైరెక్టర్గా అవ్వాలనుకుంటున్నాను, నాకు మీ రిక్వైర్మెంట్ ఏం లేదమ్మా అని చెప్పేసి నేను. సార్ మరి ఏదో ఒకటి సార్ సెట్లో ఉండాలి సార్, చూడాలి సార్, అది వర్క్ నేర్చుకోవాలని. నాకు అవసరం లేదు, ఇది ఆడిషన్స్ చేస్తే చేయ లేకపోతే పోని, లిటిల్ బిట్ డ్యాన్స్ అయితే మేనేజ్ చేయగలను సార్ అని చెప్పి ఏదో డ్యాన్స్ చేశాను. అయిపోయింది. ఆ క్వశ్చన్ మైండ్లో పడిపోయింది, అవును కదా మనం ఉపయోగపడాలి కదా అని. అప్పుడప్పుడే ఆన్లైన్ ఎడిటింగ్ ఫేమస్ అవుతుంది, సో మనం ఎడిట్ నేర్చుకుంటే సెట్లోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆన్లైన్ ఎడిటింగ్ నేర్చుకుంటుంటే నవంబర్ 11th రాక్ స్టార్ రిలీజ్ థియేటర్లో ఉన్న ఫోన్ వచ్చింది. రేపు మార్నింగ్ మన సినిమా వైజాగ్లో వచ్చేసి అరకులో షూటింగ్, మేము డబ్బులు ఇవ్వం, మీరే రావాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి లేకపోతే లేదని. ఇది మనకు అసలు సెట్ చూస్తేనే అదృష్టం. సో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సాంగ్లో డ్యాన్స్ అంతా అయిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత అడిగాను, సార్ అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని. సరే ఓకే ఉండండి అని చెప్పేసి ఒక 15 రోజులు అప్రెంటిస్ లాగా అక్కడ వర్క్ చూసే ఛాన్స్ వచ్చింది అనమాట. సో అది కూడా హెల్ప్ అయింది, కానీ అదొకటి గుర్తుండిపోయింది. అనుదీప్కి దొరికాను నేను. ఎన్ని సినిమాలకి గోస్ట్ వర్క్ చేశారు సార్? కానీ టు బి హానెస్ట్ చాలా వరకు సినిమాలు స్టార్ట్గా ఉన్నాము. కృష్ణానగర్ మన నేర్పేట బ్యాచ్లో ఎట్లుంటారంటే అయిపోయింది, ప్రభాస్ ఓకే అన్నాడు, మహేష్ బాబు మాట్లాడతాను అన్నాడు అన్న జోన్లో చెప్పి మనతో కూర్చోబెట్టి రాపిస్తారు. ఆ రాసినవి 99% సెట్ మీదకి వెళ్ళవు. సెట్ మీదకి వెళ్ళి గోస్ట్గా చేసిన 3-4 ఉంటాయి. బట్ ఈ స్క్రాప్ ఎక్కువ రాసినాము, అవి ఎక్కవు. బట్ కానీ మనం రాసేటం చాలా సిన్సియర్గా అయిపోవాలి అని. బట్ అదంతా హెల్ప్ అవుతుంది మనకి ఎక్కడో చోట అని. జాతీయ వర్క్ చేశారు కదా, నాకు తెలిసింది ఒక మంచి సీను మీరు రాశారని. దాంట్లో రాహుల్ రామకృష్ణది చెప్పు అని ఒకటి ఉంటుంది కదా, ఫోన్ కాన్వర్సేషన్. లేదు మామ, అది అనుదీప్ షార్ట్ ఫిల్మ్లోనే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా సీన్స్ లాగా మనం ఎప్పుడైనా, బట్ అనుదీప్ దాంట్లో బాగా గుర్తుండిపోయింది. ప్రిన్స్లో ఆ డైలాగ్ ఒకదానికి క్రెడిట్ మర్చిపోకుండా ఇస్తుంటాడు అనుదీప్, ఎందుకంటే గుర్తుండదు అనుదీప్కి. సో అది ఆల్ ఇండియన్స్ అని మై బ్రదర్స్ సిస్టర్స్ అని చెప్పి ఆ మాట నేను పాటిస్తున్నాను కాబట్టి బ్రిటిష్ పిల్లలు లవ్ చేశారంటే కదా, ఆ డైలాగ్ నేను రాశాను. సో అనుదీప్ ఈజ్ వెరీ గుడ్ విత్ డైలాగ్స్. మనం ఏంటంటే ఐడియాస్ ఇవ్వాలంతే, ఇలా అయితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది అని చెప్పి మనం మార్చి చెప్పాలి తప్ప డైలాగ్స్ అన్ని మనం రాసేస్తాం ఫాస్ట్గా. ఓకే, సితారాకి ఎంటర్ అయ్యారు. మీకు మేబీ బెస్ట్ బ్యాండ్ అనుకోవచ్చా మీరు పని చేసుకోవడానికి? వెరీ బెస్ట్. అసలు మీకు అదే ఇందాక కూడా ఒక ఇంటర్వ్యూలో అదే చెప్తున్నా, కాలేజ్ పిల్లలు 3 స్టోరీ, బిజినెస్ అవ్వదు, దీనికి ఎందుకు మనం తక్కువలో చేద్దాం, సార్ కథ అంతా నచ్చింది, ఫన్ వర్కౌట్ అవుతుంది అనుకుంటే తక్కువలో చేద్దాం అనుకుంటారు. వీళ్ళు ఆపోజిట్, వీళ్ళు అప్పటికి ధమాకా పెద్ద హిట్ అయిపోయిన డ్రీమ్స్ని తీసుకొస్తారు, శ్యామ్ దత్ పెద్ద డిఓపి ఆయన తీసుకొస్తారు, సో ఎడిటింగ్ నవీన్ నూలి గారు చేస్తారు, సినిమాకి ఏం కావాలంటే అన్ని తెచ్చేస్తారు. దాన్ని అది చిన్న సినిమాలాగా అనిపించదు మీకు, అది పెద్దది అయిపోద్ది. సో మ్యాట్ కూడా కొంచెం పెద్ద. బట్ మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ సినిమాకి పెద్ద పెద్ద వాళ్ళని తెస్తారు, బడ్జెట్ ఇస్తున్నారు, ఆ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది మ్యాట్ చేసేటప్పుడు అదొక్కటి భయం అవుతుంది. మనం చేసాం బాగుంటుందని అనుకుని చేసేస్తాం. వస్తారా అసలు అంటే థియేటర్కి మరీ ఎక్కువ భయపెట్టేసేటోళ్ళు మన ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ఉంటారు, సినిమా ఓకే లేదా ఓటీటీలో వర్కౌట్ ఇద్దరిని బ్యాచ్ ఎక్కువ, అమ్మ ఇదేంది ఇలా అంటున్నారు, థియేటర్కి రారా, ఏం చేస్తే వస్తారని. నిజంగా టీజర్ నాకు చాలా నచ్చింది అమ్మ, మీరు చూడండి మళ్ళీ ఒకసారి. ఓకే ఇదేదో పర్సెప్షన్ చేసుకుంటాను,
సో ఆ టీజర్ చాలా నచ్చింది. అంతగా ఏమి వెళ్ళలేదు ఆ టీజర్ అప్పుడు. ట్రైలర్ వచ్చినప్పుడు తారక్ అన్న రిలీజ్ చేసిన కాబట్టి కొంతమంది చూశారు. రీచ్ ఎక్కువ ఉంది. వంశీ గారి మాట వల్లే వచ్చారు చాలా మంది. ఏంటి జాగ్రత్త కంటే బాగుందా, ఒక్క ఏం బాగుంటుంది చూద్దామని వచ్చిన వాళ్ళు ఒక బ్యాచ్. సరే ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నట్టే బాగుందేమో అనుకుని ఒక బ్యాచ్. సో అదొక్కటే హెల్ప్ అయింది. ఈసారి కొంచెం బెటర్ టీజర్ వర్కౌట్ అయ్యేసరికి అప్పుడు ప్రెషర్ అంతా అదేమమ్మా, మనం సినిమా చేస్తున్నాం బాగా వస్తుంది, అది ఓకే వస్తారా. కానీ మీ సర్కిల్స్లో టాక్ బాగానే ఉన్నట్టుంది. నేను ఎవరినో కనుక్కున్నా త్రూ ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్. యూఎస్లో యూజువల్గా మాకు తెలిసిన వాళ్ళు బిజినెస్ తీసుకుంటా ఉంటారు. నెక్స్ట్ ఏంటన్నా మంచి సినిమాలు ఉంటాయి చూసావా తక్కువలో వచ్చి బాగా క్లిక్ అయ్యి చెప్పంటే మ్యాడ్ అని చెప్తా ఉన్నారు. నేను కొంతమందికి చెప్పా తీసుకుంటే అంటే వాళ్ళు తీసుకోలే, తర్వాత రిగ్రెట్ అయ్యారు. యూఎస్లో బాగా పార్ట్ 1కి. సో పార్ట్ 1కి ఎంక్వైరింగ్ అనమాట ఏమో మంచి సినిమాలు వస్తున్నాయి. అప్పటికి ఇంకా మ్యాడ్ అనౌన్స్ కూడా చేయలే ప్రాపర్గా. ఓకే అవును, మంది అసలు అనౌన్స్మెంట్ టైం లేదు. సలార్ పోస్ట్ పోన్ అవుతున్నాను కదా, ఆ రోజు అనౌన్స్ 20 days లో అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్. ఈసారి కొంచెం టైం తీసుకుంటాం. ఇప్పుడు మ్యాడ్ ఇప్పుడు కథ లేదు, జస్ట్ కామెడీ అన్నట్టు యూ టోల్డ్ ఎవ్రీవన్. కానీ వికీపీడియాకి వెళ్ళి మ్యాడ్ ప్లాట్ అని ఉంటే ఒక లైన్ ఉంది, 4 friends జర్నీ ఇన్ కాలేజ్. అలా వెళ్ళి మీరు పిచ్ చేస్తే సినిమా ఒప్పుకుంటారా? అమ్మో అసలు ఒక ఎగ్జాంపుల్ నేనే ప్రొడ్యూసర్ అనుకుందాం, మీరు నాకు ఒక మ్యాడ్ స్క్వేర్ పిచ్ చేయాలి, ఎలా పిచ్ చేస్తారు జనరల్గా, అసలు ఎలా ఉంటాయి టాక్స్ అనేది? అంటే జనాలకి ఎన్ని తెలియవు. అవును, ఒక్క చిన్న ఎగ్జాంపుల్ లా చెప్తారా? ఒకటి మామూలుగా 2-minute ఎలివేటర్ పిచ్ అంటారు. సో అట్లాంటిది ఏదైనా చేసి ఓ పీడిఎఫ్ ఏదో చేసుకుంటారు జనరల్ కొంతమంది, పిచ్ డెక్లని, క్యారెక్టర్స్ అని. దాంట్లో అరే అంటే మనం ఏదైనా చెప్తే అది రివీల్ చేసినట్టు అవుతుంది. మ్యాడ్కి చెప్పండి పర్లేదు, మ్యాథ్స్ పేరుకి పర్లేదు, మ్యాడ్కి ఎలా ఉండింది మీ అప్రోచ్ అని చెప్పండి. మ్యాడ్కి సీన్స్ మొత్తం చెప్పాల్సి వచ్చింది అమ్మ. అవునా? అసలు మరీ 0 నుంచి కదా, సో దానికి ప్లాట్ కూడా ఉండేది కదా. జాతరత్నాలకు చెప్తామమ్మ. సో ఫస్ట్ నాగేశ్వర గారు పిలిచారనమాట, ఫేస్బుక్ లో మెసేజ్ చేశారు అనుదీప్కి. మీరు నమ్ముతారా అంటే ఏదో ఫేక్ అకౌంట్ ఏమో అన్నట్టు ఉన్నాడు. లేదు నాకు చాలా ఇష్టము మీ షార్ట్ ఫిల్మ్ అని. మనోడు ఎప్పుడో లైట్ కూడా లేకుండా తీసిన షార్ట్ ఫిల్మ్ అది. వెళ్ళొచ్చాడు ఆయన అంటుండు సినిమా చేద్దామని, బట్ ఏం ఉండద్దంట, ఎంటర్టైన్మెంట్ ఒకటే కావాలంటాను. సో అప్పుడు మనం ఫిక్స్ అయింది అంటే 3 చిచ్చరాగాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చి ఒక ప్రాబ్లంలో పడ్డారు, ఎలా బయటపడ్డారు, ఇదే లైన్ అంతే, అది ఫిక్స్ మనం. ఇప్పుడు 3 చిచ్చరగాళ్ళు ఎంత చిచ్చరగాళ్ళు అయి ఉండొచ్చు అని ఎత్తుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ రాసుకుంటా చేసాం. ఇదంతా మనము 2 minutes చెప్పాలంటే కష్టం. సో ఇట్లాంటి కథలు మ్యాడ్ కానీ, జాతరత్నాలు కానీ, డీజేటీలు కానీ 2 నిమిషాలు చెప్తే వర్కౌట్ అయ్యే కథలు కదా. బట్ అనగనగా ఒక రాజు అని ఒక సినిమా ఒకటి అది 2 నిమిషాల్లో కాదు 1 minute చెప్పేసినా కానీ ఓకే అయిపోతుంది సబ్జెక్ట్. సబ్జెక్ట్ అట్లాంటిది, మీ కాన్ఫ్లిక్ట్ పాయింట్, ఇంటర్వెల్ పాయింట్ కరెక్ట్గా ఉంది అనుకోండి, సో అది వర్కౌట్ అయిపోతుంది. బట్ మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు కొంచెం కష్టం. క్యారెక్టర్ అంటే ప్రొడ్యూసర్ కూడా జడ్జ్ చేయలేడు, వినాల్సిందే ఆయన. ఓకే ఇది ఎవరు చేసినా వర్కౌట్ అవుతుంది అనే టైప్ లో ఉండదు. మళ్ళీ నార్మల్ రెగ్యులర్ కమర్షియల్ ఫిలిమ్స్ అనుకోండి, మనం అట్లా చెప్పేస్తే నారేషన్ పాయింట్లో మీరు చాలా బాగా చెప్తారు అన్నట్టు చెప్పారు చాలాసార్లు నాగవంశీ గారు కూడా. మీరు సీన్ టు సీన్ డైలాగులు చెప్తారా లేకపోతే జస్ట్ ఇలా జరుగుతుందని చెప్తారా? లేదు, డైలాగ్స్ కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ కూడా చేసేయాల్సి వస్తుంది, అది కూడా చేసేసారు. అంటే యాక్చువల్లీ మనం మ్యాడ్లో అది ఉంటుంది కదా, సో అది యాజ్ ఇట్ ఈస్గా నేను చేసేవాడిని అనమాట. బ్లడ్ మామ అంటుంటాడు, నువ్వు చెప్పు మామ నువ్వు యాజ్ ఇట్ ఈస్ నేను దాన్ని దింపుతానంటాడు. సో అది మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అంటే ఏం లత్కోర్ పని చేసినావు రా అని వాళ్ళ అమ్మది ఆ డైలాగ్ అలా రావాలి. సో మనం అది పర్ఫామ్ చేసి చూపించినప్పుడు ప్రొడ్యూసర్కి అర్థమైపోతుంది, ఓకే ఇది మీటర్ ఉంది పాపం రా 4 ఏళ్ళు బాధపడ్డాడు రాడు, ఇంకొక రోజు బాధపడితే ఏమవుతుంది రా అంటే మనం వేరియేషన్ వచ్చింది అనుకోండి పూరా అది వాళ్ళు పట్టేసుకుంటారు. సో అందుకని నరేషన్ బాగుంది అంటే ఆయనకి పర్ఫామ్ చేసి చూపిస్తుంటాం అన్నట్టు. ఎక్కువ వినడు, బట్ ఇన్నంత సేపులో మనం మ్యాజిక్ చేయాలి. ఇందుకీ సెకండ్ హాఫ్ చూపించారు లేదా ఆయనకి? చూపించాడు మామ, నేను ఇంటర్వ్యూలో కూడా ఫస్ట్ హాఫ్ వరకు చూపించా అంటున్నారు. అంటే అది 3 రోజుల ముందుది, 2 days బ్యాక్ చూసాడు. ఏంటి రెస్పాన్స్ ఏంటి? ఇంకా ఈసారి ప్రీమియర్ వేసేస్తారా మళ్ళీ? అదే ప్రీమియర్స్ అడుగుతున్నా యూఎస్ లో పడేదని. మ్యాసివ్ ఓపెనింగ్ వచ్చే సినిమా ప్రీమియర్స్ ఎందుకు అంటాడు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకేముంటది, లాస్ట్ టైం వర్కౌట్ అయింది కదా, సర్లే సోమవారం మాట్లాడదాం అని చెప్పి.
లాస్ట్ టైం ప్రీవియస్ ప్రసాద్లో అనుకుంటే వేసింది మీడియా షో. అవును అవును చూడంగానే అసలు అందరు నవ్వేస్తా, ఇంటర్వెల్లో అందరూ ఏంటి దాచుకుంటున్నారు, రివ్యూలో కూడదు మేము నచ్చింది అన్నట్టు ఆగి ఆగి లాస్ట్కి కొంచెం ఫస్ట్ 10 minutes తెలియదు కదా, ఈ వరల్డ్ తెలియదు, పీపుల్ తెలియదు, సో ఎవ్రీబడి వాస్ సైలెంట్. అండ్ ఆల్సో ఇలాంటి షోలు ఏంటంటే బయట కనిపించకూడదు అని చెప్పి దే రెస్ట్రిక్ట్ దెమ్ సెల్ఫ్, బయట అది అదొక కూడా ఉంది. కానీ అలాంటి షోలో కూడా ఫైనల్గా అది ఓపెన్ అప్ అయ్యారు, అదైతే ఉంది. ఆల్సో ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు మిమ్మల్ని క్వశ్చన్, ఎందుకు నారాయణ నితిన్ గారు సెంటర్లో పెట్టారు, సంగీతం తేవాలి అనేది. సో ఐ నో ఇది వెరీ సబ్జెక్టివ్ క్వశ్చన్, అది కామన్గా మీరు చేసుకుంటూ వెళ్తారు. బట్ యాక్టర్స్ మధ్యలో ఆ డిస్కషన్లు వస్తాయా? వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఉంటారు మామ. పైగా ఇంకోటి ఏంటంటే మ్యాడ్ అయ్యేసరికి అంటే ఏదో ఒక ఫార్మాట్లో వెళ్ళాలి కదా, మనోజ్ అశోక్ దామోదర్ అని. నేను ఒకవేళ నితిన్ బ్రోని హైలైట్ చేయాలి లేకపోతే సంగీతం దొక్కేయాలి ఇట్లాంటి జోన్లో ఉంటే, టీజర్లో 7 డైలాగులు ఉంటాయి, కామెడీ డైలాగులు 6 సంగీతమే ఉంటాయి ప్రతి జోక్. సో టీజర్ కామెడీ టీజర్ కట్ చేయాలి కాబట్టి కామెడీ ఎవరైతే చేస్తారో దానికి వెళ్ళాలి. లవ్ స్టోరీ కట్ చేయాలంటే రామ్ గడికి వెళ్ళాలి, హీరో యాక్షన్ చేయాలి అంటే నితిన్కి వెళ్ళాలి. ఈ మ్యాడ్ అనే దాంట్లో మాత్రం మనోజ్ అశోక్ దామోదర్ అనేది ఎందుకు మనం ఫిక్స్ అయిపోయి, అదే ఫస్ట్ పార్ట్ లో కూడా టైటిల్ పడేటప్పుడు ముగ్గురు క్యాంటీన్ నుంచి నడుచుకుంటూ వస్తారు, సో ఆ ఫార్మాట్ లోనే వస్తారు. అలా తెలుసు మామా మ్యాడ్ అంటే వచ్చేస్తారు వీళ్ళు ముగ్గురు, సేమ్ ముగ్గురు అదే పడుకొని వచ్చేస్తారు వాళ్ళు. సో వాళ్ళకి అది అలవాటు అయిపోయింది, ఫోటోలు అలాగే తీశారు, ఇంకా అలాగే వెళ్ళిపోయింది. సో అదే దాని గురించే నిన్ను అడిగా నేను ఏంటి పరిస్థితి అంటే, అదే నేను హీరోనా వాడు హీరోనా క్లియర్గా చెప్పాను. మీ ఇద్దరు కాదు యాక్చువల్లీ నేను హీరో అన్నారా మొత్తం అంటే ఎంటర్టైన్మెంట్ లడ్డుగాడు కొంచెం హీరోగా అనిపిస్తున్నాము, ఆడి చుట్టూ తిరుగుతుంది మొత్తం అంతా. సో వాళ్ళిద్దరు ఏం పట్టించుకోరు, కొంచెం సర్లే ఏదో ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ నో మాట్లాడుకుని. ఆల్సో మీకు మ్యాడ్ తర్వాత వేరే సినిమాలు చేయాలనిపించిందా, ఆర్ వాజ్ ఇట్ యువర్ చాయిస్ టు డూ మ్యాడ్ స్క్వేర్? మ్యాడ్ సక్సెస్ అయ్యి మొత్తం ఆంధ్ర టూర్కి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు తెలియకుండా ఐ వాజ్ పిచ్చింగ్ సో మెనీ ఐడియాస్. సంగీత గడికి అర్థమైపోయింది ఈడు తీసేటట్టు ఉన్నాడు మ్యాడ్ 2 అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. తిరిగి రాగానే వంశీ అన్న ఇనిషియేట్ చేశాడు ఏంటి అని. నాకు కూడా ఒకటి అనిపిస్తుందన్న, అదేదో వర్కౌట్ అవుతుందేమో చూద్దాం అని చెప్పి చిన్నబాబు గారికి చెప్పి బాగుందిగా చేసేయండి అన్నాడు. సో ఒకవేళ నువ్వు చేయాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం, బికాస్ పీపుల్ కరెక్ట్గా వాళ్ళు వేరే 2 సినిమా లేకుండా అలాగే ఉన్నారు. మళ్ళీ ఒక్కొక్కరు ఒక సోలో సినిమా పోయారు, అది పట్టుకోవడం కష్టం, కాంబినేషన్ కుదర్చడం కష్టం, చేయాలంటే ఇప్పుడు చేసేసేయన్నారు. సో అందుకని చేసేసాం. బట్ వేరే టెంప్టింగ్ ఆఫర్స్ ఏం రాలేదా మ్యాడ్ అవ్వగానే? వచ్చేమమ్మ మన దగ్గర ఉండే, బట్ కాకపోతే ఇమ్మీడియట్గా మీకు తెలిసిందే కదా, ఇప్పుడు October 6 సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఆ రోజు మనకు ఫోన్ చేసిన హీరో 6 నెలల తర్వాత అవైలబుల్గా ఉంటాడు. ఇది అనుకోండి నేను డిసెంబర్లో స్టార్ట్ చేయగలుగుతా, 1 monthలో అయిపోతుంది నాకు అన్నట్టు ఉండేది అనమాట. సో నేనే పైగా వంశీ గారు మనకు మ్యాడ్ ఇచ్చారు కదా, అన్న సూపర్ సక్సెస్ఫుల్ హ్యాపీ ఫిల్మ్ ఒకటి ఇవ్వాలి, మనీ ఎక్కువ మనీ రావాలంటే మనం బాగా చేయాలి, చాలా అద్భుతంగా వర్కౌట్ అయితే తప్ప మనీ రాదు కదా. సో అది ప్రయర్ మోటివేషన్ ఉండే. సో అందుకని మ్యాడ్ స్క్వేర్. ఇప్పుడు రఫ్గా ఎన్ని స్క్రిప్ట్స్ రెడీ చేసి పెట్టుకున్నారు మీరు? అంటే మనం 10 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉంటాము, అప్పుడు ఎక్కువ రాసాను, వాటిలో ఒక 2-3 పని చేయవు అని అనిపించింది. ఒక 5 సాలిడ్. ఎవరో అన్నారు మీ దగ్గర ఉన్న స్క్రిప్ట్స్ కోసం జనాలు వెయిటింగ్ అని. అవును, పెద్ద పెద్ద హీరోలు కూడా వెయిట్ చేస్తున్నారు. నిన్న రాసుకున్నాను, కొంచెం మంచిగానే రాసుకున్నాను, అండ్ కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది, నేను ఎక్కువ టైం పట్టదు, దాన్ని ఫినిష్ చేసిన తర్వాత దాన్ని షేప్ అవుట్ చేస్తూనే ఉంటాను రోజు. ఇంకా షార్ట్ పెట్టేసి అది డైలాగ్ హీరో చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మార్చుతాను. సో అది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి కొంచెం బాగా. ఏదైనా పెద్ద హీరోస్కి పిచ్ చేశారా? రవితేజ గారు చేశారని తెలుసు, ఇంకెనీ అదర్ పెద్ద హీరోకి మీరు ఏమన్నా పిచ్ చేశారా స్టోరీస్ ట్రయల్స్ టైంలో? కానీ ట్రయల్స్ టైంలోనా అస్సలు. అంటే నాని గారికి ఒక స్క్రిప్ట్ చెప్పా, ఆయన అప్పుడు ఎగ్జైట్ అయినట్టే అనిపించింది కానీ, బట్ ఒక ఎలిమెంట్ మార్చుకున్నారు, అది ఎందుకో కుదరలేదు. అది మారిస్తే మొత్తం కథ అంతా మారిపోతుంది. అంటే నేను దేని మీద అయితే బెట్ చేశానో అది మారిస్తే ఎలా ఉంటుంది అన్న జోన్లో డిస్కషన్ వచ్చింది. సో నేను ఇంకో స్క్రిప్ట్ చేసుకొస్తాను, కొంచెం మంచి పిల్ల జమీందార్ టైప్లో చేయొచ్చు కదా మీరే. బ్రో నేను ఫస్ట్లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్త నేను ఏ కథ రాసినా కానీ నాని గారి కోసమే అన్నట్టు ఉండేది అనమాట. సో అనగనగా రాజు ఫస్ట్ నాని గారి కోసం వస్తాను, బట్ నేను ఆ సినిమా చేసి పిచ్ చేసే టైంకి ఆయన ఈవెంట్ డిఫరెంట్ లీగ్, వేరే జోన్లో ఉన్నారు ఇప్పుడు.
అంటే బట్ స్టిల్ ఆయన భలే భలే మగడు ఇలాంటిది ఒక్క సినిమా చేస్తే బాగుంటుందని నాకు, అంటే మనతో చేస్తే బాగుంటుందని. సో అలాంటి కామెడీ స్క్రిప్ట్ ఏదైనా చేద్దాం. బట్ అన్న ఇప్పుడు కంప్లీట్గా దసరా ఆ జోన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ వస్తారులేండి, వస్తే చేస్తూ ఉంటారు కదా. చేస్తూనే ఉంటాడు. అదే అంటే సుందరానికి టైప్ సినిమా చేసినప్పుడు మేబీ ఇంకో సినిమా చేస్తారని. ఇప్పుడు అనగానే ఒక రోజు మెన్షన్ చేస్తున్నారు కదా, దాని నుంచి వై యూ కేమ్ అవుట్ డైరెక్షన్? స్లాట్ కుదరలేదు. అంటే మిస్ శెట్టి మిసెస్ పోల్ శెట్టి మనది రెండు స్టార్ట్ చేస్తానంటే అప్పటికి నేను 3 ఏళ్ళ నుంచి అదే దాని మీద ఉన్నాను అనమాట. సో ఇప్పుడు ఆ సినిమా అయ్యాక ఈ సినిమా అంటే ఈ రోజుకి నేను డైరెక్టర్ అయ్యేటోడిని కాదు, ఇంకో 1 ఇయర్ ప్రాసెస్ ఉండేది. ఈలోపు నేను 2 సినిమాలు చేశానంటే కారణం ఏంటంటే అప్పుడు అది చేసి వస్తానంటున్నావు కదా నువ్వు, మరి వీటితో చిన్న సినిమా ఉంది నేను చేసుకుంటాను వంశన్న. ఓకే అనుకున్నాం, చేసాం. దాని తర్వాత నేను మ్యాట్కి వచ్చా, తను ఖాళీ అయిపోయాడు. ఓకేలే, తనది September 7th 15th రిలీజ్ అయిపోయింది సినిమా మిషట్టి మీద, నాది October 6th రిలీజ్ అయింది. నేను వెంటనే మ్యాట్ ఎక్కిచ్చేస్తున్నా, తను మళ్ళీ డిసెంబర్కి వచ్చేసరికి డైరెక్టర్ కాలేదు, సరే నేనే చేసుకుంటా. వంశానికి కూడా అదే వర్కౌట్ అవుతుంది. స్క్రిప్ట్ ఏమైనా మారుస్తున్నారా లేకపోతే మీది మారుస్తారు. ఎలా ఉంటుంది సినిమా? ఏ జోన్? అది మంచి విలేజ్, 100% విలేజ్లో ఉంటుంది. చాలా రీఫ్రెషింగ్ ఫిల్మ్ అది. అంటే మీకు ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా, సో కంప్లీట్గా అది పెళ్లి సినిమా, 100% పెళ్లి సినిమా, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో బాగుంటుంది, అది మంచి స్క్రిప్ట్. అండ్ మ్యాడ్లో నాకు బాగా నచ్చింది ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్తో పాటు హీరోయిన్స్ ట్రాక్స్ కూడా బాగుంటాయి. మీకు చాలా మంది బాగాలేదని చెప్పి ఉండొచ్చేమో, ఫిట్ అవ్వలేదని. బట్ ఫర్ మీ ఐ రియలీ లైక్ గౌరీ ప్రియ ఇదంతా ఉన్నారు కదా, దీంట్లో ఎందుకు అసలు తీసేశారు కంప్లీట్గా క్యామియోస్ పెట్టేసి? అంటే నాకు ఏమనిపించింది మామ, ఒక ప్రాబ్లంలో సేమ్ జాతరత్నాల ఐడియాని వీళ్ళు గోవాకి వెళ్ళి పంచాయతీలు ఇరుక్కుంటారు, ఎలా బయటపడతారు, వాళ్ళ డిస్టర్బెన్స్ కనిపిస్తాను. ఇప్పుడు మనం 3 ఉన్నాం అనుకోండి, బాగా ఈ జోన్లో మాట్లాడుకుంటాం, అమ్మాయి ఉంటే మాట మారుతుంది. అది ఆ మాట మారడం అన్నది రావట్లేదు. ఎక్కడో గలాటా ప్లస్ కన్నడలో రివ్యూ చూసామని మ్యాడ్కి అన్నాడు, వాట్ ఇఫ్ దిస్ ఫిలిం హ్యాస్ గాన్ కంప్లీట్ మ్యాడ్ అని అన్నాడు అనమాట. నాకు అది ఎందుకో ఉండిపోయింది, ఒక్క సినిమా ట్రై చేద్దాం, మీకు అసలు ఎక్కడ బ్రేక్ అంటే వాళ్ళ ఇష్టం అన్న, ఏమన్నా చేయొచ్చు అన్నట్టు వాళ్ళ రెస్ట్రిక్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వైఫ్తోనో పిల్లలతోనో ఉన్నవాడు నలుగురు 4 రోజుల పాటు మీకు ఎవ్వరు ఉండరు, మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి అంటే ఏం చేస్తారు? వైల్డ్ అయిపోతారు కదా, ఆ వైల్డ్ బ్యాచ్. అదే కదా మ్యాడ్ మ్యాక్స్. కరెక్ట్. ప్రియాంక జావల్కర్ ఇలా కొన్ని క్యామియోస్ పెట్టారు, అవి రోల్స్ ఉంటాయో జస్ట్? ప్రియాంక గారిది రోల్ ఉంటుందండి, రెబ్బా గారిది మాత్రం ఓన్లీ సాంగ్ విషయంలో కూడా ఫస్ట్ పార్ట్ వాజ్ లైక్ అమేజింగ్. అసలు కాలేజ్ పాప సాంగ్ కానీ ఇవన్నీ బీమ్స్ గారు నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. దీంట్లో మీరు సాటిస్ఫై అయ్యారా సాంగ్స్ రెస్పాన్స్కి, ఇప్పటివరకు వచ్చిన రెస్పాన్స్కి? నాకు స్వాతి రెడ్డి రిలీజ్ అయిన రోజు భలే బజ్ వచ్చిందమ్మా, దాన్ని కరెక్ట్గా వీడియో సాంగ్ వదలాలి మనం. కొంచెం కాలేజ్ పాప ఆ రోజు ముందు రోజు వదిలేరు కదా, 3 days ముందు కరెక్ట్గా వీడియో సాంగ్ వదిలేసినాం మనము. సో అట్లా వీడియో సాంగ్ వదలాలని నాకు మా ఎడిటర్ నవీన్ చెప్పాడు, వీడియో సాంగ్ వదలాలి, వీడియో సాంగ్ వస్తే తెలుస్తుంది నీకు. సో మనము అప్పుడు దానికి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఆ సాంగ్ ఆల్రెడీ ఒరిజినల్ ఉంది, మీకు యూట్యూబ్లో వేరే స్వాతి రెడ్డి ఒరిజినల్ సాంగ్ ఉంది, లిరిక్స్ మార్చి మనం పెట్టాం. సో దీని యూనిక్ ఏంటంటే నీ ప్రజెంటేషన్ ఈ సినిమాలో ఏ ప్లేస్లో వస్తుంది, థియేటర్లో సెలబ్రేట్ చేసుకోవడానికి పెట్టు, నువ్వు వీడియో సాంగ్ వేయకుండా లిరికల్ సాంగ్ వేయకుండా ఉండాల్సింది అంటాడు అన్న. సో అది నాకు లాజికల్ ఎక్స్ప్లెనేషన్ అని. బట్ ఫర్ మీ నేను చెప్తాను, ఫస్ట్ పార్ట్ సాంగ్స్ అప్పుడు అంత వర్కౌట్ అవ్వలే, నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే అన్న సాంగ్ అసలు ఎవడు వినే తర్వాత ఈ బ్లాక్ బస్టర్లు కదా, తర్వాత రిలీజ్ అయిన తర్వాత అయింది. ఇది కూడా లడ్డుగడి పెళ్ళి స్వాతిరెడ్డి మాత్రం థియేటర్ సాంగ్స్ మీరు ఎంజాయ్ చేస్తారు అసలు. దీంట్లో ఒకటి ఆ రీకల్ వాల్యూ ఉంటుంది కదా, అప్పుడే అభిషేరేంట్రా మన పాట ఎత్తుకోండి అనగానే కాలేజ్ పాప మ్యూజిక్ వచ్చినప్పుడు మన బాయ్స్ ఎంట్రీ ఉంటుంది, అదైతే ఇంకా సింగిల్ స్క్రీన్స్ అసలు మొత్తం పేపర్లన్నీ ఇసిరేసి గట్టిగా అరిచే మూమెంట్స్ ఉందన్నమాట. ఇంకేమైనా ఉన్నాయి సాంగ్స్ అప్కమింగ్? ఒక చిన్న బిట్ సాంగ్, ప్రియాంక గారిది ఒక సాంగ్. ఇంకొకటి ప్రొడక్షన్ కూడా ఈసారి అవుట్డోర్లో ఎక్కువ తీశారు కదా, గోవా అంటే 15 daysలోనే ఫినిష్ చేసాను. బట్ కొన్ని చోట్ల ఎందుకో సీజీ వాడినట్టు అనిపిస్తుంది సెట్స్లో, అది అవన్నీ ప్యాచ్ వర్క్లా లేకపోతే ఏంటి? సెట్స్లో వాళ్ళకి అంటే కార్ షాట్స్ ఉంటాయి కదా, అవి రోడ్డు మీద మనము గోవా రోడ్స్ మీద చాలా పర్మిషన్ ప్రాబ్లమ్స్ ఉండే, సో ఓన్లీ కార్ షాట్స్ అన్నీ మనం తీయాల్సి వచ్చింది.
బట్ డ్రోన్ జాట్స్ అన్ని మనం మ్యాచ్ చేసేసాం. సో అదే పోలీస్ గెటప్ లో కూడా మన పాత మార్కెట్ సెట్ అలాంటివి కనిపించినాయి. అవునా? లేదు మామ. మార్కెట్ సెట్ ఒకటి ఉంటుంది కదా, ఒకటి సెంటర్ లో పోలీసులు. ఓ అదా? అవన్నీ కొంచెం లేదు, అదొక్కటి ఇక్కడ చేయాల్సి వచ్చింది. ఇక్కడ చేయాల్సి వచ్చింది. అంటే మీరు సీన్ లాగా చేయాల్సి వచ్చింది ఉంటుంది చూడండి, అదొక్కటి మనము అక్కడ చేయలేము అనమాట. కాంప్రమైజ్. వాళ్ళు రియల్ లొకేషన్స్ ఇవ్వరు. మనం ఏంటంటే వాళ్ళకి తెలియకుండా మార్నింగ్ వెళ్ళి పరిగెత్తే షాట్లు అన్నీ తీసేసుకొని ఆ మ్యాచింగ్, ఆ కాంబినేషన్, అంటే మీకు రకరకాల యాంగిల్స్ కావాలి, అక్కడ డ్రిఫ్ట్ కొట్టాలన్నమాట. ఆ డ్రిఫ్ట్లు కొట్టేవి ఇవన్నీ రియల్ రోడ్స్ మీద పర్మిషన్ ఇవ్వరు కాబట్టి అదొక్కటి రీక్రియేట్ చేయాల్సి వచ్చింది. సో మొత్తం సీక్వెన్స్ అంతా మళ్ళీ గోవాలోనే చేసాము. ఓకే, అదే అనిపించింది బాగా ఖర్చు పెట్టి చేస్తారు కదా, ఇది ఎందుకు సెట్లో తీశారు అని. అంటే మీరు అది సీక్వెన్స్ చూస్తేమో దాంట్లోనే షార్ట్ కూడా ఉంటుంది, ఒక తార్ వచ్చి అలా డ్రిఫ్ట్ కొడుతూ ఉంటుంది. సో ఆ తార్ డ్రిఫ్ట్ కొట్టేది మనకు రియల్ పర్మిషన్ ఇవ్వలేదు. సో అందుకని ఇంకా ఇదే కాస్ట్ మామ, సెట్ లో చేయడమే కాస్ట్. అవునా? గోవాలో చాలా చీప్, 30,000 40,000కి మీకు రోడ్లలో హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ నువ్వు కెమెరా పెట్టద్దు, కార్లో పెట్టి తీసుకెళ్ళిపో. బీచ్కి వెళ్ళావు అనుకోండి 50,000 60,000. ఇక్కడ మనకి ఇంకా సెటప్కి అయిపోతుంది. గోవా లాగా క్రియేట్ చేయడానికి మీకు 5-6 లక్షలు. అదేలే. ఓకే, ఇప్పుడు ఆబ్వియస్లీ బిగ్ లీగ్స్కి ఎంటర్ అవుతున్నారు స్లోగా. మ్యాడ్ వాజ్ సక్సెస్, ఇది ఆల్మోస్ట్ 100 crore వెళ్ళే టైప్లోనే కనిపిస్తుంది ప్రీ సేల్స్ ఇవన్నీ చూస్తే. సో నెక్స్ట్ ఏంటి? రవితేజ గారు ఏమన్నా ప్రస్తుతానికైతే సార్ది సినిమా ఒకటి ఉంది, ఫినిష్ చేసి వచ్చేలోపు మనకు కూడా ప్రీ ప్రొడక్షన్ కొంచెం సితారాలోనే. ఇంకా బయటికి వెళ్ళరా? అలా ఏం లేదు, అంటే బయట ఒక సురేష్ బాబు గారితో ఒక స్క్రిప్ట్ డిస్కషన్ చేస్తున్నాము, మంచిగా సాలిడ్గా వర్కౌట్ అయింది. దాని టైమింగ్ చూసుకోవాలి, హీరో ఎవరు, మనం ఎప్పుడు చేద్దాము అన్నది. సో బట్ వాళ్ళకి తెలుసు రైట్ నువ్వు రవితేజ గారితో ఒక సినిమా కమిట్మెంట్లో ఉన్నాడు, అది చేసుకొని వస్తాడు అన్నట్టు. వంశీ గారు మిమ్మల్ని లాక్ చేసినట్టున్నారు కదా, మ్యాట్ క్యూబ్ టిల్ క్యూబ్ కలిపి అన్న అట్లా వచ్చేసి సిద్ధుబామ్మ అదే అంటుండు, అలా నీకు చెప్పిండా? నాకు కూడా చెప్పాలి, డైరెక్ట్ స్టేజ్ మీద చెప్పండి మామ. సో చెప్పి బాగుంటుందేమో చేస్తే కూడా, మంచి ఐడియానే అనిపించింది నాకు. ఆయన అంటున్నప్పుడు అరే అవును కదా టిల్లుని మ్యాట్ని కలిపి, బట్ వీళ్ళ టైం లైన్స్ ఏంటో మరి. సోలో ఫిలిమ్స్లోకి వెళ్ళారంటే ఆల్రెడీ సిద్ధు 2 సినిమాలు చేస్తున్నాడు, వీళ్ళు అందరినీ కలిపి సాటిస్ఫై చేసి టైం టేకింగ్ ఏమో అది. బట్ ఐ హ్యావ్ మ్యాడ్ 3 ఐడియా. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకేంటి, ఎంటర్టైన్మెంట్స్ మీదే వెళ్తారా లేకపోతే ఎనీ జానర్ షిఫ్ట్ అలాంటి ప్లాన్ చేస్తున్నారు? ఎంటర్టైన్మెంట్ ఉంచి దాంట్లో వేరే జానర్స్ కలుద్దాం అన్నమాట. నెక్స్ట్ స్టోరీస్ ఉంటాయా నెక్స్ట్ సినిమాలో? యా ఉంటుంది మా దీంట్లో కూడా, బట్ కాకపోతే అదే మీరు అన్నారు కదా దట్ ఇస్ నాట్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. యా అంటే స్టోరీ ఏంటంటే మనకు ఆ 3 కుర్రాళ్ళు పెళ్ళికి వెళ్ళారు, అక్కడ నుంచి గోవాకి వెళ్ళారు. సో ఇంతే, అంటే దాంట్లో మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అన్నది క్లైమాక్స్ లో మనం చెప్తాం. దాని సోల్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ బి దేర్. ఇంకా స్టోరీ లేకుండా ఎట్లా ఆడుతున్నాయి అబ్బా సినిమాలు అంటే అదే మ్యాజిక్, థియేటర్ రెస్పాన్స్. అదే అంటుంది జాతరత్నాలు కూడా మీరు ప్రైమ్ లో చూస్తే అంత నవ్వుకోరు, థియేటర్కి వెళ్ళి చూస్తే అసలు ఆ రెస్పాన్స్ వేరుగుండింది ఆ టైంలో. నా లైఫ్ లో నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ జాతరత్నాలు. ఏంటి మనందరూ కలిసి చేస్తుంది, ఇట్లా అంతమంది థియేటర్ మొత్తం ఊగిపోతుంటే అది భలే అనిపించింది రెస్పాన్స్. ఇప్పుడు అనుదీప్ గారితో మీకు రిలేషన్ చాలా బాగుంది కదా, కలిపి సినిమా తీయాలని ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పుడు బాలీవుడ్ లో జరుగుతుంది, ఇద్దరు డైరెక్టర్ కలిపి. ఇద్దరు కలిసా? అంటే అనుదీప్ ప్రతి సినిమా రాసినప్పుడు నన్ను పిలుస్తాడు మామ, ఆల్రెడీ ఉంటాను. నేను ప్రతి డైలాగ్ నీకు చెప్తా, మామ ఇది ఇట్లా అనుకుంటున్నాను, ఏం బాగుంది బెట ఇది అనేసి వెంటనే రెస్పాన్స్. కలిసి చేసినట్టు ఉంటుంది, ఆ ప్రాసెస్ ని పెద్ద ఎంజాయ్ చేయడు, ఆ మేకింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, సో దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేయడు. దాంట్లో మళ్ళీ ఇంకో ఇద్దరు వచ్చి కెమెరామెన్ కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తుంది, నువ్వేమనుకుంటున్నావు నీ ఐడియాస్ మొత్తం చెప్పు, బ్లాకింగ్ నేను చేసుకుంటా. సో ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటే అయిపోతారు. అది కాంపిటీషన్ ఎప్పుడు అనిపిదా మీ ఇద్దరికి? ఆల్మోస్ట్ సిమిలర్ జానర్ సినిమాలతో ఒకే బోట్ మీద వెళ్తున్నారు కదా. మనది అడ్వాంటేజ్ కదా మామ. క్రికెట్ మ్యాచ్ అనుకోండి, ఇండియా గెలిచింది, ఆస్ట్రేలియా ఓడిపోయింది, ఇక్కడ మనం ఇద్దరు గెలవచ్చు, 100 కోట్లు కొట్టచ్చు, 2 సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అవ్వచ్చు. సో మనకు అసలు అనుదీప్ తోటి కాంపిటీషన్ అసలు నో వే. వెరీ గ్రేట్ పర్సన్, వెల్ విషర్ మనకు, అంతే. ఆల్ ద బెస్ట్ ఫర్ మ్యాడ్ శంకర్ సార్. Really looking forward to laughing in the theater. Thank you bro, thank you so much. Thank you. Hi, this is Nani and you're watching me on Gulti. Hi, this is Samantha and you're watching me on Gulti. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. Hi, this is Dulquer Salman, you're watching me on Gulti. Hi, name Sobita Dhulipala. Meer nan chustunaru Gulti.com lo. And you're watching us on Gulti.
If you like the video, please like, share, and subscribe. Only love to you.